హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మామిడి చెట్టు కిందన్న నా వెనకల చేత్తో పట్టుకున్నాను. చూడండి ఈ మామిడి గుత్తులు ఎలా ఉన్నాయో. ఇలాంటి గుత్తులు ఎన్నెన్నో ఉన్నాయి చెట్టుకి. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. చూడండి గుత్తులు గుత్తులు చెట్టుకు ఒక కాయ తెంపాను. చూడండి ఇది ఎలా ఉందో, బాగుంది కదా. మా పాప తీసేసుకుంది. చెట్టు నిండా కాయలే ఉన్నాయి, ఇంకా గాలికి రాలిపోతున్నాయి కాయలు. చూడండి చిన్న చిన్నగా చెట్టు కొమ్మలలో సందులలో చెట్టు నిండా కాయలు. అలా వెళ్దాం రండి. గుత్తులు గుత్తులు ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇదొక గుత్తి. ఈ చెట్టు ఆల్రెడీ నేను ఒకసారి మీకు వీడియో పెట్టాను. ఇది మళ్ళీ ఈ ఇయర్ కాపు అన్నమాట. చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో. మ్యాంగో బాగున్నాయి కదా. బంగినపల్లి మామిడి పండు, న్యూజివేడి మామిడి పళ్ళు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. ఇది రెండు రకాలు, అంటు మామిడి పండు, ఇంకొక మామిడి, ఆ రెండు కలిపి అంటు కట్టారు. చూడండి, చూస్తున్నారా? చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడెప్పుడు కోసుకొని ఉప్పు కారం తినాలనిపిస్తుందా? మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు. రూపాయి 2 రూపాయలని ఉప్పు కారం కోసి చిన్న చిన్న ఉప్పులు అమ్మేవాళ్ళు అన్నమాట. చూడండి చెట్టు పైన పైన కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఈ చెట్టును వీళ్ళు మాగబెట్టుకొని తింటారు తప్ప ఊరగాయ చేసుకోరు. చూడండి గుత్తులు చూడండి ఎలా ఉన్నాయి. చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు కోసుకొని తిందామా అన్నట్టుంది నాకైతే.